భద్రాచలం ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన వ్యాసరచన పోటీలు. భద్రాచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం నేడు జ్ఞాన సౌరభాలతో పులకించింది. ఈనాడు ఈటీవీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల అంతర్గత ప్రతిభను వెలికితీసేందుకు అద్భుతమైన వ్యాసరచన పోటీలు జరిగాయి. చంద్రయాన్ నుండి ఏఐ వరకు శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుత ప్రగతి అనే స్ఫూర్తిదాయకమైన అంశంపై విద్యార్థులు తమ ఆలోచన వైభవాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించారు. వారి కళల నుండి వెలువడిన ప్రతిపదం భవిష్యత్ భారతావనిపై వారికున్న ఆశా దృక్పథానికి అద్దం పట్టింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మజ గారు తమ అమూల్యమైన అధ్యక్షతతో శోభను తీసుకొచ్చారు. ఈనాడు ఈటీవీ తరపున శ్రీ తులసీదాసు, శ్రీ రామమూర్తి గారు కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించి ఈ వేడుకను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారికి సహాయకులుగా శ్రీమతి విజయలక్ష్మి మరియు శ్రీ ప్రసాద్ బాబు గారు హాజరై విజేతలకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి వారిని ప్రోత్సహించారు. పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలు: ప్రథమ స్థానం సారిక 10వ తరగతి, ద్వితీయ స్థానం తులసి అరుణేశ్వర్ 10వ తరగతి, తృతీయ స్థానం ప్రమోద్ 8వ తరగతి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మజ గారు మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో భారత్ సాధిస్తున్న విజయాలు, ముఖ్యంగా చంద్రయాన్ వంటి అంతరిక్ష పరిశోధనలు మన విద్యార్థులకు అనంతమైన స్ఫూర్తినిస్తున్నాయి అని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు కేవలం విజేతలను మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థిలోనూ సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం మరియు నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్ శాస్త్రవేత్తలను, ఆవిష్కర్తలను తయారు చేయడానికి తొలి అడుగు అని ఆమె అన్నారు.